వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ దేవుని నామం పేరిట, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ దేవుని నామంలో అందరూ కూడా ఆశీర్వదింపడంతో విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నా కుటుంబం అందరము ప్రార్థన చేస్తున్నాము. మీ అందరూ వర్తిల్లాలని మా ప్రార్థన. దేవుడు మరొక తరుణం, మరొక వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీరు ఆనందిస్తున్నారని నమ్మి దేవుని నామంలో స్తుతులు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మనం న్యాయాధిపతులు చూసుకుంటున్నాం. మొదటి అధ్యాయమును అది పూర్తి అవ్వలేదు, కొన్ని వచనాలను చూసుకున్నాం. ఎందుకంటే యెహోషువ కొన్ని ప్రామిస్ లాంటి వాగ్దాన భూమిని జయించినప్పటికీ, దానిలో కాలు పెట్టినప్పటికీ, యెహోషువ కొన్ని కీలకమైన కనానీయుల పట్టణాన్ని ఓడించినప్పటికీ ఇంకా కూడా చాలా భూమిని వాళ్ళు తీసుకోవాల్సి ఉంది మాట. చూడండి, ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని విజయం పొందితే, ఒక దేశాన్ని జయిస్తే అందులో ఉన్న పట్టణాలన్నీ కూడా జయం పొందాలి కదా. అందులో ఉన్న కూడా వాళ్లతో యుద్ధం చేసి అవి కూడా సంపాదించుకోవాలి కదా. అలాగా ఇంకా చాలా భూమి తీసుకోవాల్సింది మాట. మరియు చాలామంది కనానీయులు ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారని చెప్తోంది. అయితే మనము ఈ కనానీయులు ఎలా యుద్ధం చేశారు, ఇంకా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా యుద్ధం చేసి మిగతా ప్రదేశాలు ఎలా గెలుచుకున్నారు, ఎలా విజయవంతంగా ముందుకు సాగిపోయారు మనం తెలుసుకోవాలంటే ఇంకా ఈ న్యాయాధిపతుల్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలోనే ఎన్నో ఉన్నాయి. 8వ వచనం చూసుకుందాం. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దాన్ని పట్టుకుని కొల్లబెట్టి ఆ పట్టణంను కాల్చివేసిరి. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణంను కాల్చివేసిరి. తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధం చేయుటకు వెళ్ళిపోయారు. వీళ్ళు కనానీయులతో యుద్ధం చేయుటకు యూదా వంశస్థులు యెరూషలేము మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని ఆ పట్టణాన్ని జయించినప్పటికీ యూదా వంశస్థులు మన్యముల యందు దక్షిణ దేశమందు లోయలోను ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని జయించుటకు కనానీయులతో యుద్ధం చేయడానికి యూదా వంశస్థులు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. న్యాయాధిపతులు 1 అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసుకుందాం 16 వరకు. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. జెరూసలేం అంటే అప్పటికి ఇశ్రాయేలు వారు ఆ నగరాన్ని స్వాధీనపరచుకోలేదు మాట. తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయారు. ఇది ఈ కొండ ప్రదేశం మాట. దక్షిణ దేశమందు లోయ యందు నివసించే కనానీయులతో యుద్ధం చేయుటకు పోయి ఇది కొండ ప్రదేశం. ఇది ఎక్కడుందంటే జెరూసలేంకు దక్షిణాన ఉన్న ప్రాంతం మాట. మరియు ఇది దక్షిణ ఎడారి. కనానులో దక్షిణాన ఉన్న ఎడారి ప్రాంతం. ఇది కనానులో దక్షిణం వైపు ఉన్న ఎడారి ప్రాంతం. మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయుల మీదకి పోయి షేషయిని, అహమానును, తల్మయిని హతం చేసిరి. ఎక్కడికి వెళ్ళిపోయారు? యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయులతో యుద్ధం చేయడానికి షేషయిని, అహమానును, తల్మయిని హతం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రోన్ అంటే జెరూసలేంకు దాదాపు 40 కిలోమీటర్లు. హెబ్రోను జెరూసలేంకు దాదాపు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో హెబ్రోన్ ఉంది. ఆ హెబ్రోన్ పేరు ఏంటంటే కిర్యత్ అర్బా. అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? దెబీరు నివాసుల మీదకి, దెబీరులో నివసించే వారి మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పూర్వము దెబీరు హెబ్రోన్ దగ్గర ఉన్న ఊరు. ఈ
ఈ దెబీరు ఎక్కడుందంట, హెబ్రోన్ దగ్గర ఉన్న ఒక ఊరు. ఇది పూర్వము ఒక ఊరు. దీన్ని దెబీర్ అని పిలిచేవారట. దెబీర్ పేరు ఇంకా కిర్యత్వె పేరు. దీనికి ఇంకా పేరేంటి, కిర్యత్వెఫేరు. కాలేబు కిర్యతెఫేర్ను పట్టుకుని కొల్లబెట్టువానికి కాలేబు ఏం చేశాడంటే, ఈ దెబీర్ అనేవాడే కిర్యతెఫేర్ను ఎవరైతే పట్టుకొని కొల్లబెట్టి వాళ్ళని జయిస్తారో వాళ్ళకి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పాడనమాట. చెప్పగా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు. ఎవరి తమ్ముడట, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకున్న అతను దాన్ని జయించినట్టుగా మనం చూస్తాం. పట్టుకొని గనుక కాలేబు మరి ప్రకటించినట్టుగా చెప్పినట్టుగా తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరినిచ్చాడమ్మా, కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా మనం ఈ మొదటి అధ్యాయం చూడగలుగుతాం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒకటి అడిగిందంట. ఏమడిగింది, ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించాడు. ఒక పొలం అడిగిందట. ఆమె గాడిదను దిగగా కాలేబు ఏం చేశాడంటే, నీకేం కావాలమ్మా అడుగుమని అన్నాడనమాట. అందుకు ఆమె దీవెన దయచేయము అందట. అందుకు ఆమె ఏమంది, నాకు దీవెన కావాలి అని అడిగిందంట. దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు ఇవ్వమని అడిగిందంట. ఏంటి, దక్షిణ వైపు మడుగులను నాకు ఇచ్చావు, ఇంకా నాకు నీటి మడుగులను కూడా నాకు దయచేయమని, అలాంటి దీవెన కావాలని ఆమె కాలేబుని అడిగినట్టుగా మనం చూస్తాం. అప్పుడు కాలేబు ఏం చేశాడు, ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాడు. రెండు ఇచ్చాడు అన్నమాట. మెరక మడుగులు పల్లపు మడుగులు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మోషే మామయ్య అయిన కెయిని కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరు చెట్ల పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ చేరి ఆ జన్మతో నివసించారని చెప్తోంది. తర్వాత ఏంటి, మోషే మామ ఎవరు, మామయ్య అని కెయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఎక్కడ నివసించారు, ఖర్జూరు చెట్ల పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యంలోకి వెళ్ళి అక్కడ చేరి ఆ జన్మతో నివసించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో ప్రాంతాలు జయించినట్టుగా ముందు ముందు ఇంకా మనం చూస్తాం. అయోధ్యలో దేవుడు ఎలా సహాయం చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట విన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏది చెప్తే ఎలా ఈ యుద్ధం చేయమని ఎలా చేయమని చెప్తే వాళ్ళు అటు ప్రకారంగా చేసినప్పుడు వాళ్ళు జయం పొందారు. ఎప్పుడైతే సొంత బుద్ధితో వాళ్ళు దేవుని వైపు తిరగకుండా వాళ్ళు చిత్తానుసారంగా నడిచి వాళ్ళు విగ్రహారాధన చేస్తూ పడిపోయినప్పుడు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళని ఆదరించినట్టుగా మనం చూస్తాం. వాళ్ళని మళ్ళీ జయం ఇచ్చినట్టుగా చూస్తాం. ఎందుకంటే పితరులతో చేసిన ప్రమాణము, వాగ్దాన భూమిలో తరతరాలు వాళ్ళని ఆశీర్వదిస్తానని చేసిన అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానము వాళ్ళకి ఇవ్వాలని దేవుని చిత్తం కాబట్టి వాళ్ళని అనేక విధాలుగా దేవుడు ఆదుకున్నట్టుగా వారి పరిస్థితుల్లో జయమిచ్చినట్టుగా చూస్తున్నాం. ఇందుకే పాత నిబంధనలో ఇవన్నీ మనకి దృష్టాంతరాలుగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం ఆచరించలేమనే తండ్రి అయిన యెహోవా తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ భూలోకంలో జన్మింపచేసి నీ కొరకు ఆయన జన్మించి తన్ను తాను తగ్గించుకుని పసుల తొట్టిలో పసుల పాకులో ఆ దుర్గంధభూయిష్టమైన ఆ ప్రాంతంలో జన్మించి ఆయన నా కొరకు నీ కొరకు మనందరి కొరకు సిలువపై శిరస్సు నుండి అరికాలు వరకు గాయపరచబడి నలగొట్టబడి ఆయన చిందించిన పవిత్ర రక్తాన్ని, ఆయన సిలువ బలియాగాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే కృప ద్వారా, కేవలం కృప, ఆయన నమ్మినప్పుడు మన విశ్వాసంతో ఉంటామని, ఆయన నమ్మినప్పుడు అదే నీతి, ఆ విశ్వాసంలో మనం ఎదుగుతామని కొత్త నిబంధన గ్రంథం మనకి తెలియజేస్తుంది. విశ్వాసం అబ్రహాం దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడను. కాబట్టి మన దేవునితో నివసించాలి, దేవునికి సమీపంగా ఉండాలి, దేవుడి వైపు తిరిగి ఉండాలి. మనము నమ్మకము వేరు, విశ్వాసం వేరు. నమ్మకం అంటే ఒక ఈ వీధుల్లో ఆడతారు చూడండి, ఒక ఆమె తాడు మీద ఎక్కి నడుస్తుందంటే అందరూ తప్పట్లు కొట్టారట. ఒక అతను తాడు మీద ఎక్కి, అమ్మాయి తాడు మీద ఎక్కి నడుస్తుంది. తాడు మీద నడవడం అంటే చాలా కష్టం కదా. అతను నడుస్తూ వెళ్తున్నాడు, అందరూ తప్పట్లు కొట్టారు. సరే ఒక అమ్మాయిని ఇంకో అతన్ని తీసుకొని
మళ్ళీ అతన్ని మోస్తూ నడుస్తున్నాడు అన్నమాట. అందరూ తపట్లు కొట్టారట. మళ్ళీ మీలో ఎవరైనా వస్తారా అన్నప్పుడు ఎవరు రాలేదట. చూసారు, నమ్మకం అంటే ఏంటి? చూసిన దాన్ని నమ్ముతాం, చూడని దాన్ని నమ్మం. ఎందుకంటే వాళ్ళకి భయం వేసింది. ఆమెను చూశారు జాగ్రత్తగా తీసుకెళ్ళాడని. ఎవరి మట్టుకు వాళ్ళకి భయం. నేను వెళ్తే ఎలాగ భయం కదా. వాళ్ళని చూశారు, నమ్మకం అంతవరకే. కానీ వీళ్ళు వెళ్ళలేకపోయారు. కింద ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు వెళ్ళలేకపోయారు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం అంటే నమ్మకం, చూసిన దాన్ని నమ్మడం. విశ్వాసం అంటే చూడని దాన్ని నమ్మడం. చూడండి నీకు దేవుడు చేస్తాడు అన్న దాన్ని ఎందు నువ్వు విశ్వాసంతో జరిగింది అని విశ్వసించి నాకు జరుగుతుందని, జరిగిందని నువ్వు నమ్మినప్పుడు అది విశ్వాసం మాట. అది పొందుకుంటావు. ఒక దినము దేవుడు నీకు ఇస్తాడు అది. కాబట్టి విశ్వాసంలో ఎదగాలి. నమ్మకం చూసి నమ్మడం వేరు, చూడకుండా నమ్మి ఆయన యందు విశ్వసించి ముందుకు సాగిపోవడం వేరు. ఇవన్నీ పాత నిబంధనలో యుద్ధాలు, ఇవన్నీ కూడా అనేకమైన వాటిల్లో దేవుడు అనేకమైన మర్మాలు, అనేకమైన విషయాలు మనకి దృష్టాంతంగా పెట్టి ఉన్నాడు. కాబట్టి మనము యేసుప్రభు వారిని ముందు పెట్టుకొని ఆయన నమ్మి, ఆయననే నమ్మితే నీతి. కాబట్టి విశ్వాసంతో మనకి ఏది కావాలో అది విశ్వాసంతో చూసినప్పుడు జరుగుతుందని నమ్మకం పెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వాటికి ఉన్నవనటుకు రుజువునైనది. కాబట్టి నువ్వు ఏది ఆశపడుతున్నావో అది చూస్తున్నావు. నువ్వు నేను పొందుకున్నాను, నాకు విశ్వాసంలో అడుగుతున్నాను, దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు నవ్వినప్పుడు కంపల్సరిగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాక్యము దీవించుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడును, కృపామయుడును, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సభలో నీ పాసనకు వచ్చిన ప్రభా, ఎంతైనా నమ్మదగిన వాడు దేవా, మీకు వందనాలు ప్రభా. న్యాయాధిపతులు 1వ అధ్యాయం నాయ ప్రభా, నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలు ఎలా యుద్ధంలో ఉన్నారో వాళ్ళని మీరు ఎలాగ నా ప్రభా మీ దగ్గరికి తిరిగినప్పుడు నాయన, మీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు మీరు ఎలా జయమిచ్చారో, తిరిగి విగ్రహారాధన జోలికి నాయన అన్యులతో సహవాసం చేసి నా తండ్రి దైవారాధనలు అవి చేసినప్పుడు, వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు, విరోధంగా ఉన్నప్పుడు, తిరిగి మీ సన్నిధికి చేరినప్పుడు నా ప్రభా ప్రార్థించినప్పుడు నాయన వారిని ఆదరించి వారికి తిరిగి నా ప్రభా వారికి జయమిచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన వాడమైన దేవా మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రం నాయన. మా కొరకు ఈ భూలోకానికి వచ్చారు ప్రభా నాయన. మరి తండ్రి ధర్మశాస్త్రం మేము ఆచరించలేమని నా ప్రభా మీ కుమారుణ్ణి పంపించి అమూల్యమైన శిలువ బలియాగం ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నా ప్రభా నా తండ్రి విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృపని మాకు అనుగ్రహించండి నాయన. ఎవరైతే ఇంకనూ మిమ్మల్ని నమ్మలేదో నా ప్రభా మీ యందు విశ్వసించే మనసును, ఆత్మను వారికి దయచేసి మహింపదమని ఈ వాక్యంతో నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మీ మాటలు ఎంతో మధురమైన ప్రభా మీరు మాట్లాడినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యపాదాలు పట్టుకుని అతి విక్రయంగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నన్ను ఆదరిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. నా వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. దయచేసి ప్లీజ్ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. నన్ను ప్రోత్సహించాలని, నన్ను బలపరచాలని కోరుతున్నాను. మీ అందరూ కూడా విశ్వాస జీవితంలో ముందుకు నడవాలని, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.